బెంగాల్కు సంబంధించినటువంటి రాజకీయాలు ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లో ఉంటాయి. అవి శారద నారద కుంభకోణం నుంచి సందేశ్ ఖలీ లాంటి ఒళ్ళు గగురు పొడిచేటువంటి దీనమైనటువంటి ఒక స్థితి ఆ బెంగాల్ రాష్ట్రంలో బెంగాల్ రాజ్యంలో ప్రజలు ఎట్లా బ్రతుకున్నారా నాయన అనేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు బెంగాల్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ బెంగాల్కు సంబంధించినటువంటి హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 25,000 మంది టీచర్లను ఇంటికే 25,000 మంది టీచర్ల నియామకానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా 25,000 మంది టీచర్ల నియామకం జరిగిందనేటువంటి దానిపైన హైకోర్టు బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు 15 రోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియ కూడా చేపట్టాలని బెంగాల్ సర్కారుకు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐ సూచన. 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాలలో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. 25,000 మంది టీచర్లు ఇంటికే ఏకకాలంలో అంటే 2016లో ఎంతమంది అయితే టీచర్ల నియామకం జరిగిందో ఆ టీచర్ల నియామకం అంతా కూడా అక్రమంగా జరిగిందండి. అంటే 25,000 మంది. ఏదైనా మన దగ్గర కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది కూడా అనేకమైనటువంటివి వచ్చినాయి కదా. దాంట్లో కూడా 5 మందో 10 మందో వాళ్ళకు సంబంధించి అక్రమంగా ఉద్యోగాలు పొందారు, లంచాలు ఇచ్చారు, ఇట్లాంటివి వస్తాయి. కానీ ప్రభుత్వమే అక్రమంగా నియామకాలు చేపట్టడం అనేటువంటిది హర్యానాలో జరిగిన సంఘటన తర్వాత 2016లో జరిగినటువంటి బోధనేతర సిబ్బంది తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలను కోల్పోయారు. వారి నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్ దేబాంగ్సు బసక్, జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీద్తో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అంతేకాదు 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నది. ఖాళీ అయిన ఉద్యోగాలను 15 రోజుల్లోగా కొత్త నియామక ప్రక్రియ జరిపించాలనేటువంటిది ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. ఈ స్కామ్పై సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. దీనికి సంబంధించి వీళ్ళు మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు ఏం చెప్తుంది ఆపుతుందా అనేటువంటిది పక్కన పెడితే ఇది ఎంత పెద్ద అంశం అంటే కోర్టును ఆశ్రయించిన పలు అభ్యర్థులు తీర్పు రాగానే కోర్టు వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. బీజేపీ నాయకులు న్యాయ వ్యవస్థను తీర్పులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందులో బీజేపీలు పోలే ఎవరైతే ఒరిజినల్గా ఉద్యోగాలు రావాలో 25,000 మంది దాంట్లో ఉద్యోగాలు రావడంలో అనేకమైనటువంటి కుట్రలు జరిగినాయి, మాకు రావాల్సిన ఉద్యోగాలు పలానా వాళ్ళకు పోయినాయి, ఇగో దాని వెనుక జరిగినటువంటి మతలబని కోర్టులో కేసేసారు. అది ఆ కోర్టులో 2016 నుంచి ఇప్పటిదాకా సాగుతున్నటువంటిది. 2014 రాష్ట్ర ప్రభుత్వ ప్రాయుత ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది అని అప్పట్లో చౌతాల ఇప్పుడు బెంగాల్లో జరిగినట్టే 24 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో జరిగినటువంటి హర్యానా సర్కారు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 3,208 టీచర్లను అక్రమంగా నియమించినందుకు ఇందులో చౌతాల జైలు శిక్ష కూడా అనుభవించాడు. దీనికి సంబంధించి ఇది అంటే ఒక ప్రభుత్వం బెంగాల్లో ఎట్లాంటి ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక మచ్చుకు ఉదాహరణ. ప్రభుత్వమే ఇందులో ప్రోత్సహించి అక్రమార్కులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూస్తామంటే ఇది విషయం. 13,000 మందికి గ్రూప్ డి పోస్టులకు భర్తీకి 2019లో ముగిసిపోయిన తర్వాత కూడా 25 మందిని నియమించిందనే ఆరోపణలు వచ్చాయి. 2022 జూలై పార్థ చటర్జీ పరీక్ష జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రికి అత్యంత సన్నిహితురాలుగా పేరున్న అర్పితా ముఖర్జీ ఇంట్లో దాడులు చేసి 21 కోట్ల నగదు, కోటి విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు. పార్థ చటర్జీ అరెస్ట్ చేసింది. వారిద్దరికి సంబంధించి 103 కోట్ల విలువైన నగలు స్థిరాస్తులను జప్తు చేశారు. అంటే ఈ డబ్బులను తీసుకొని 25,000 మంది దగ్గర డబ్బులను తీసుకున్నటువంటి మంత్రి, అప్పుడున్నటువంటి మంత్రి వాళ్ళ అనుచర వర్గము చాలా పెద్ద దుమారం రేగింది. కోర్టు వాటిని ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది అంటే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలిసిపోయింది. ఒక రాష్ట్రంలో 25,000 మంది టీచర్ ఉద్యోగాలు అవి కూడా
కొంత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉండొచ్చు అందులో. కానీ టీచర్ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగాలు అనుకునేటువంటి దానికి లంచాలు ఇచ్చి వీలిపోవడము, లంచాలు తీసుకొని ఏకంగా నియామకమైనటువంటి ప్రక్రియనే పనికి మాలిన విధంగా చేసినటువంటిది విషయం. ఇది జరిగేటువంటి ఒక బెంగాల్లో జరుగుతున్నటువంటి సందేశ్ ఖాళీ లాంటివి జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము సందేశ్ ఖాళీలో మహిళల మీద అరాచకాలు జరిగితే మహిళలకు మద్దతు తెలపకుండా అరాచకాలు చేసిన వాళ్ళ మీద వాళ్లకు సానుభూతి వ్యక్తం చేసింది, వాళ్లకు మద్దతు తెలిపింది మమతా బెనర్జీ సర్కారు, మమతా బెనర్జీ. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు సందేశ్ ఖాళీ లాంటి సంఘటనలే ఇప్పుడు ఇది ఇంకొకటి. అంటే ప్రభుత్వము స్పాన్సర్ చేయడం అవినీతిని కానీ అక్రమాలను కానీ లేదంటే పూర్తిగా దౌర్జన్యాలను ప్రభుత్వం మద్దతు తెలపడం. గతంలో కమ్యూనిస్టు సర్కారు ఉన్నప్పుడు కూడా బెంగాల్లో ఇదే రీతిన జరిగేది. బెంగాల్లో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి సామంతులు ఉంటారు, వాళ్ళ మాట తప్ప ఇంకొకరి మాట వినేటువంటి పరిస్థితి లేకుండా పోయినాయి. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులను ఎదిరించి వచ్చారు, కాకపోతే ఈ గుండాలు ఆ పార్టీలోకి వచ్చారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు తప్ప అక్కడ గుండాయిజము సామంతం అనేటువంటిది పోలేదు అనేటువంటి విషయం క్లియర్గా ఉంది.